హాయ్ అండి, నమస్తే. ఇవి కొత్తపల్లి కొబ్బరి పచ్చడి మామిడికాయలండి. సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగా ఉంటుంది. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. దీంతోపాటు నువ్వుల నూనె, మరి వెల్లుల్లితో కలిపి పట్టే పచ్చడి అండి ఇది. చాలామంది వెల్లుల్లితో తింటారు, కొంతమంది వెల్లుల్లి వద్దంటారు. కాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి, ముచ్చికలు ముందు తీసి నీటిలో వేయకూడదండి. వేస్తే కాయ నీరు పీల్చేసుకుంటుంది. తర్వాత కడిగిన తర్వాత మాత్రమే ముచ్చికలు తీసి ముక్కలు కోసుకోవచ్చు. ముక్కలు బయట కొట్టించుకోవచ్చు, లేదంటే మాకు ఇంట్లో కోసేస్తారు. ఇవన్నీ కూడా ఇలా తయారు చేస్తున్నానండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వుల నూనె, మేము బళ్ళారి కాయలు, పెద్ద కాయలు ఉంటాయి కదండి, ఆ కారం బళ్ళారి కాయలతో చేసిన కారం వాడతాను ఎక్కువగా. ఆ కారం వాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఎర్రగా పచ్చడి తినాలనిపించేలా ఉంటుందన్నమాట. వెల్లుల్లి అన్నీ కూడా తొక్కలు తీసి వేసేస్తాను నేను. సగం వెల్లుల్లి అయితే మిక్సీలో వేసి పేస్ట్ చేసి కలుపుతానన్నమాట. అప్పుడు టేస్ట్తో పాటు ఆరోగ్యం, అంతేకాకుండా చాలా చాలా మంచి వాసన. వెల్లుల్లి కలిపేసరికి వాసన పెరిగిపోతుందండి. ఇల్లంతా ఆవకాయ వాసన చూడగానే తినాలనిపించేలా ఉంటుంది పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాయలకి అప్పుడే సగం ఆర్డర్స్ ఉన్నాయి, అంటే చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. ఇది అయిపోతే మళ్ళీ పడుతూ ఉంటాను. ఆ మే నెలాఖరు వరకు కూడా ఆవకాయ పడుతూనే ఉంటానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పడతాను. ఒకేసారి పట్టేసి నిల్వ ఉంచి పంపడం అనేది జరగదు. మీకు కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఫ్రెష్గా పంపుతానండి. అప్పటికప్పుడే పట్టి మీకు కావాల్సిన రీతిలో పంపుతూ ఉంటానన్నమాట. చూడండి, పచ్చడి కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలం కష్టపడితేనే కదండి డబ్బులు వచ్చేది. చాలా కష్టపడాలి, ఎందుకంటే వేసవికాలంలో పచ్చళ్ళు కారాలు తయారు చేయటం అనేది చూడండి. నువ్వుల నూనె, గానుగ నూనెది చాలా టేస్ట్ ఉంటుందండి. గానుగ నూనె నువ్వులు పట్టించుతామండి మేము. ఆ నువ్వులతో తయారు చేసిన పచ్చడి ఇది. వేరుశనగ నూనె కూడా వేస్తారు, కానీ ఈ నూనెతో చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదని. అంతేకాకుండా సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రెడీగా ఉందండి. కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ ఇంటి దగ్గరే అయిపోతుందండి. నేను ఎక్కువగా ఆన్లైన్లో పంపించట్లేదు. కొన్ని కారం, పసుపు మాత్రం పంపిస్తున్నాను. కావలసిన వాళ్ళు చెప్తే పంపిస్తానండి. ఎవరో అమెరికాకి పంపించమంటే పంపించానండి. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.